సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు విత్ ఆమ్లెట్ అండి. రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇంకా బాణలు పెట్టేసుకున్న దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాను అనమాట. ఆనియన్స్ 80% వరకు చక్కగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇంకా బెండకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకున్నానండి. వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం. పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నానండి. ఇంత మీన్ టైం నేను ఒక కమలా సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు యాడ్ చేద్దామండి. ఫస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి బెండకాయ ముక్కలు ఉడకవు అనమాట. నేను వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ చక్కగా ఉడికిపోయి ఉంటాయి బెండకాయ ముక్కలు ఒక 80 to 90%. ఇప్పుడు కమలా సైజ్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెము కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకుంటామండి. ఇతర వారి యాడ్ చేస్తాను నేను ఎప్పుడు కొత్తిమీర తరుగు. యాడ్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి మెంతి పిండిని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఈ పులుసు అంతా దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకుంటాము. ఇంత మీన్ టైం నేను ఆమ్లెట్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని దాంట్లో ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకుని మంచిగా నలుపుకొని పెట్టుకున్నానండి. మాక్సిమం 15 to 20 మినిట్స్ మనం ఆ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా 4 eggs ని వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న మిక్చర్ వేసేసుకున్నామండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకవైపు ఉడికిన తర్వాత ఇలాంటి పెద్ద ఆమ్లెట్ ని ఈ విధంగా వారకంట తీసుకొచ్చి అప్పుడు ఇట్లా ఫ్లిప్ చేస్తే మనకు అసలు బ్రేక్ అవ్వకుండా కరెక్ట్ గా టర్న్ అవుతుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలనిచ్చే విధంగా పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనకి బెండకాయ పులుసు కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి, చక్కగా అయింది. ఇప్పుడు ఇంకా పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు విత్ ఆమ్లెట్ సర్వ్ చేస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.